తాతగారింటి నుండి టైఫాయిడ్‌తో వెళ్ళిన రాజ్యలక్ష్మి కోలుకోవడానికి 2 నెలలు పట్టింది. నేర్చుకున్న చదువు మరిచిపోయింది. రేఖకు 10 ఏళ్లు. ఫస్ట్ ఫారంలో చేరుస్తున్నారా సంవత్సరం. రాజ్యలక్ష్మిని కూడా అదే క్లాస్‌లో చేరుద్దామని చూస్తే స్టాండర్డ్ లేదన్నారు. దాంతో 2 పూట్ల మాస్టార్‌ని పెట్టి ఆ వేసవి కాలమంతా చదివించారు. అక్క చిన్న క్లాసులో, చెల్లి పెద్ద క్లాసులో ఉంటే అక్క సైకలాజికల్‌గా దెబ్బతింటుందని ఆలోచించి అలా చేసింది వాళ్ళమ్మ యశోద. పల్లెటూళ్ళలో పెట్టి పాడు చేశారు రాజ్యాన్ని. చదువు పూర్తిగా వెనకబడిపోయింది. అక్కడ ఉంచాల్సిన మాట కాదు అని నాన్న అమ్మతో అనడం ఆమె వింది. పాడైందేంటో మాత్రం అర్థం కాలేదు. తాతగారి ఊళ్ళో స్వచ్ఛమైన వాతావరణంలో సెలయేటి తరగలా స్వేచ్ఛగా ఎగిరే పెట్టలా పెరిగిన రాజ్యలక్ష్మికి తండ్రిల్లు ఒక జైలులా తోచింది. తండ్రి చెండ శాసనుడు. ఇంట్లో ప్రతి పని క్రమబద్ధంగా జరిగి తీరాల్సిందే. పిల్లలకి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా గదులు. ఒకరి గదిలోకి మరొకరు వెళ్ళి ఎక్కువసేపు ఉండకూడదు. అంతా అనుకున్న సమయానికి ఒక్కసారే భోజనానికి రావాలి. ఫ్రెండ్స్ గాని, అతిథులు గాని వస్తే వాళ్ళకి గెస్ట్ రూమ్ ఇస్తారు. ఆయన అమెరికా వెళ్ళలేదు గాని అక్కడి పద్ధతులు మాత్రం కొన్ని అమలు పరిచారు క్రమశిక్షణ పేరుతో. యశోద భర్త మాటకి ఎదురు చెప్పలేదెప్పుడు. పిల్లల పెంపకంలో కూడా. రాజ్యలక్ష్మికి ఈ కట్టుబాట్లలో ఇమిడిపోవడం చాలా కష్టమనిపించింది. తాతగారింటికి పారిపోదాం అన్న భావన చాలాసార్లు వచ్చింది. కానీ మనసులో ఎక్కడో అది మనిల్లు కాదు, ఇదే మనిల్లు అని ఎవరో చెప్పినట్లు అనిపించేది. యశోద అంటూ ఉండేది. ఒట్టి పల్లెటూరు రకంగా పెరిగింది. ఎప్పటికీ అలవాటు పడుతుందో ఏమో ఇక్కడ పద్ధతులకి అని. తాను ఆ పల్లెటూరులోనే పుట్టి పెరిగానన్న సంగతి ఆమె ఇన్నేళ్ల కాపురంలో మరిచిపోయి ఉంటుంది. వేసవి వెళ్ళాక రాజీ, రేఖ ఇద్దరూ ఫస్ట్ ఫారంలో చేరారు. రేఖ సహజంగా చాలా చురుకైన పిల్ల. ఇట్టే పట్టుకునేది ఏ విషయమైనా. టీచర్స్ రేఖను మెచ్చుకునేవారు. అది రాజీకి మనసులో కష్టం అనిపించేది. అసూయపడింది. రేఖ అంటే పెద్ద ఇష్టంగా ఉండేది కాదు. పైగా రేఖ స్కూల్లో విషయాలు ఇంట్లో చెబుతూ ఉంటే తన మీద సీడీగా వ్యవహరిస్తున్నట్టు తోచేది. ఈ స్థితి చాలా ప్రమాదకరమైంది. చిన్నపిల్లల విషయంలో మరీను. పట్టించుకుని సరిచేసే మనుషులుండాలి. లేకపోతే ద్వేషం ప్రముఖ పాత్ర వహించే మాట నిజం. తల్లి యశోద ఈ విషయం కనిపెట్టింది. రాజ్యలక్ష్మి మనస్థితి ఆమెకు బాగానే అర్థమైంది. ఆమె ప్రతి విషయంలో రాజ్యాన్ని అతి సన్నిహితంగా గమనిస్తూ ఆమె మనసులో రేఖ పట్ల పడిన ద్వేషబీజం పెరగనీయకుండా జాగ్రత్త పడింది. తానే రాజ్యం దగ్గర కూర్చుని హోంవర్క్ చేయిస్తూ చదివిస్తూ ఇద్దరికీ మార్కులు సమానంగా వచ్చేట్లు శ్రద్ధ తీసుకుని శ్రమ పడింది. అలా రాజ్యం కూడా తల్లికి అతి సన్నిహితంగా వచ్చింది. అమ్మా అమ్మా అంటూ ఆమెను క్షణం వదిలేదు కాదు. నువ్వు రాజ్యానికి అతి చనువిచ్చి పాడు చేస్తున్నావు అని తండ్రి తల్లిని కోపడ్డం, హెచ్చరించడం రాజ్యం వింది. 2-3 ఏళ్లలో రాజ్యలక్ష్మి పూర్తిగా మారిపోయింది. ముక్తసరిగా మాట్లాడడం, ఎవరి గదుల్లో వాళ్ళు చదువుకోవడం అంతా క్రమ పద్ధతిగా జరిగిపోయేది. స్టడీస్లో అభివృద్ధి బాగా వచ్చింది. స్కూల్లో కూడా రాజ్యలక్ష్మి చురుకైన పిల్ల అని, కష్టపడి చదువుతుంది అని పేరు తెచ్చుకుంది. రాజ్యలక్ష్మి నిండుకొండలా తొణకదు. ఏ పని చేసినా చక్కగా ఆలోచించి చేస్తుంది. తనకి నచ్చినట్లు, తనకి తోచినట్లు చేయడమే. పెద్దవాళ్ల మాట విన్నట్లుంటుంది, కానీ విందు తనిష్టమే. రేఖ అలా కాదు. గలగలా పారే చైతన్య లహరి ఆమె. నవ్వుతూ నవ్విస్తూ జీవితమే ఒక పువ్వుల నావా అన్నట్లుండేది. స్కూలు చదువు పూర్తయి ఇద్దరూ ఇంటర్లోకొచ్చారు. రాజ్యలక్ష్మి గ్రూపు ఎంపీసీ తీసుకుంది. రేఖకు వాళ్ళ నాన్నలా డాక్టర్ కావాలని అంతరాంతరాల్లో కోరుకుంది. తను బైపీసీ గ్రూప్ తీసుకుంది. మొదటిసారి పరీక్షల్లో లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చేసరికి రాజ్యలక్ష్మి భయపడిపోయింది. లెక్కల గ్రూప్ తీసుకోవాల్సింది కాదేమో, చెల్లెల్లా నువ్వు బైపీసీ తీసుకోవాల్సింది అన్నారు ఆ రోజున నాన్నగారు. చెల్లెల్లా అన్న మాటకు రాజ్యలక్ష్మికి ఒళ్ళు మండింది. ఒకళ్ళ ఎందుకు చేయడం, నేను లెక్కలు చేయగలను, అదంటే నాకు ఇష్టం. కాకపోతే నాకు ట్యూషన్ కావాలి అంది తండ్రితో. అలాగే, ట్యూటర్ని మాట్లాడతాను, బాగా చదువుకోవాలి మరి అని అవతలకి వెళ్ళిపోయారాయన. ఇంటర్ 2 ఏళ్లు ట్యూషన్ ఉంది. అవిశ్రాంతంగా కృషి చేసింది రాజ్యలక్ష్మి. ఫలితంగా మంచి మార్కులు సాధించింది. ఇంటర్ ఫలితాలొచ్చాయి. ఇద్దరికీ ఫస్ట్ క్లాసులొచ్చాయి. ఆ నెలలోనే యశోదకు కవల పిల్లలు కలిగారు. అంతా ఆనందం. ఇంటిల్లిపాదికి ఒకటే సంతోషం. రేఖకు మెడిసిన్లో సీటొచ్చింది. రాజ్యలక్ష్మి బీఎస్సీలో చేరింది. మళ్ళీ లెక్కల గ్రూపే. అక్కడ కోచింగ్ తప్పనిసరైంది. ట్యుటోరియల్ కాలేజీలో పనిచేస్తున్న మాస్టర్ గారు ఒక ఆయన ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి ఉద్యోగం కోసం చూస్తూ ప్రస్తుతం ట్యుటోరియల్ కాలేజీలో చేస్తున్నారని, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని తెలిసింది. చిన్నవాడని సంశయించారు ముందు. లెక్కల్లో ఆ అబ్బాయికి మంచి పేరుందని, చాలా గట్టివాడని డాక్టర్ గారి స్నేహితులు రికమెండ్ చేయడంతో చివరికి ఆ మాస్టర్నే ఏర్పాటు చేశారు.
ఆ మాస్టారు చాలా బాగా చెప్పేవారు, చేయించేవారు. తన సాయశక్తులా కృషి చేసి రాజ్యానికి లెక్కల్లో ప్రతి పరీక్షలోనూ మంచి మార్కులొచ్చేలా చేశారు. అప్పటికి ఆయన మీద అందరికీ బాగా గురి కుదిరింది. అలాగే మిగిలిన 2 ఏళ్ళు లెక్కల్లో మంచి మార్కులొచ్చేలా కృషి చేయించాడాయన. ఆయనే రజనీకాంత్. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంకురించి దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. ఆయన దీక్షగా లెక్కలు చెబుతూ ఉంటే ఆయన ముఖం వంక చూస్తూ కూర్చునేది రాజ్యం. తాను చేయమన్న ప్రాబ్లమ్స్ ఆమె తల వంచుకుని చేస్తూ ఉంటే ఓరగా ఆమెనే గమనిస్తూ భాషకందని భావాల ఒరవళ్ళు కొట్టుకుపోతూ ఉండేవాడు రజనీకాంత్. చివరి సంవత్సరం పరీక్షలయిపోయాయి. ఆ రోజు మాస్టారొస్తే పరీక్ష పేపర్ ఆన్సర్ చేస్తోంది. ఎన్ని మార్కులొస్తాయో ఎస్టిమేషన్ వేద్దామని, పేపరు చేయడం అయ్యాక మాస్టారి చేతికిచ్చి ఆయనకి కాఫీ తెద్దామని వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడే డైనింగ్ హాల్లో నుండి అమ్మ గొంతు వినిపించింది. అటు చూసింది రాజ్యం. నాన్న పలహారం చేస్తున్నారు. అలాగే గోడ కానుకొని నిలబడింది రాజ్యం. రాజీకి సంవత్సరం పెళ్లి చేస్తే మంచిదేమో అమ్మ అంటోంది. రాజీకా? రాజీ, రేఖ ఎవరు పెద్ద వీళ్ళిద్దరిలో? అమ్మ నుదురు కొట్టుకుంది. ఇదేం ప్రశ్నండి? రాజీ కదూ పెద్దది. బహుశా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుంటాయి. ఛ! ఇప్పుడేమన్నానని? అలాగే నువ్వు చెప్పినట్లు సంబంధం చూద్దాం. అవతల పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. తర్వాత మాట్లాడదాం అంటూ లేచి వెళ్లారు నాన్న. అమ్మ ఆలోచిస్తూ అక్కడే కుర్చీలో కూలబడింది. రాజ్యలక్ష్మి గుండెల్లో రాయి పడింది. అమ్మా నాన్న తన పెళ్లి విషయం మాట్లాడారు అంటే అర్థం త్వరలో సంబంధం ఖాయం చేస్తారు. తప్పదు. నాన్నకి ఏ మాటైనా రెండోసారి చెప్పనక్కర్లేదు. అయింది ప్రాక్టికల్గా చేసి చూపే మనస్తత్వం. పని ఒత్తిడి వల్ల కొన్ని విషయాలు ఆయనకి మనసుకి పట్టవు కొన్నిసార్లు. ఆలోచిస్తూనే మాస్టార్కి కాఫీ పట్టుకెళ్ళింది. అదేం అలా ఉన్నావేం? అడిగాడాయన. ఏం లేదు అని క్లుప్తంగా అనేసి ఊరుకుంది. ట్యూషన్ పూర్తయి ఆయన వెళ్ళిపోయాక తన గదిలోకి వెళ్ళి పడుకుంది. అమ్మ యథాలాపంగా తన పెళ్లి సంగతెత్తిందా? లేక తన ప్రవర్తన విషయంలో ఏమైనా అనుమానం వచ్చిందా? ఏం చెయ్యాలి? ఈ విషయంలో తానేం చెయ్యాలి? మాస్టారి చుట్టూ తను రంగురంగుల స్వప్న మందిరం కట్టుకుంది. ఆయన అంతస్తు నాన్నగారి ఆశయాలకు తగందే కావచ్చు. నాన్న ఏ అమెరికా ఇంజనీర్నో, ఫారెన్ రిటర్న్డ్ ఆఫీసర్నో, డాక్టర్నో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళని సెలెక్ట్ చేయొచ్చు. కానీ తన మనసు, తన వలపు, తన ఆశయాల మాటేమిటి? ఆ రాత్రి ఆమెను నిద్రాదేవి కనికరించలేదు. తనని ఇంకా పెద్ద చదువులు చదివించాలని నాన్నకి ఆలోచన, కోరిక ఉన్నాయి. రేఖ ఆయన ఆశలకు అనుగుణంగా చదువుతోంది. తనకింకా చదవాలని పెద్ద కోరిక లేదు. నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయిపోవాలని అనిపిస్తోంది. ఎప్పటికో నిద్ర పట్టింది. నాన్న మతిమరుపు, నాన్న ప్రశ్న గుర్తొచ్చాయి నిద్ర లేవగానే. ఆయన మతిమరుపు క్షమించదగ్గదే. ఊపిరి సలపనంత ప్రాక్టీస్, 2 చేతుల సంపాదన. నర్సింగ్ హోం నిండా కిటకిటలాడుతూ పేషెంట్స్. ఆయనకు తన పిల్లల్లో ఎవరు పెద్దో ఎవరు చిన్నో గుర్తులేకపోవడం సహజమే. పైగా పేర్లలో సామ్యం ఉంది. తండ్రి దగ్గర పిల్లలకు చనువు లేదు. మర్నాడు సమయం చూసుకుని తల్లితో అంది రాజ్యం. ఎందుకమ్మా నాన్నతో నా పెళ్లి మాట ఎత్తావు? అప్పుడే ఏం తొందర పెళ్లికి అని. పిల్లలంతా ఆడపిల్లలే అవడం మూలాన యశోదకు కాస్త దిగులుగానే ఉండేది. చివరి వాళ్ళు రాజీవ్, స్వాతి కవల పిల్లలు. రాజ్యానికి పెళ్లి చేసే వయసే. అందుకే మనసులో నీకేం తెలిసే అమ్మ మనసు పిచ్చి తల్లి అంటూ నవ్వుకుందామే. మర్నాడు రేఖ చెప్పింది. ఆ రాత్రి నాన్నగారు అమ్మకి చెప్తుంటే తాను విన్నదట. రాజమండ్రి దగ్గర ఊరట పెళ్లివారిది. ఆ అబ్బాయి విశాఖలో ఇంజనీరింగ్ చదువుతున్నాడట. వాళ్ళు వచ్చే వారంలో పెళ్లి చూపులకు వస్తున్నారట. గుబిల్లుమంటున్న గుండెతో మౌనంగా వింది రాజ్యలక్ష్మి. రేఖ వంక మోగా చూసింది. ఏమక్క అలా ఉన్నావేం? నీకు ఈ పెళ్లిష్టం లేదా? అంది రేఖ తెల్లబోతూ. రేకంటే రాజ్యానికి చదువులో స్పర్ధున్న చెల్లిగా తనంటే అమిత ప్రేమే. ఆ స్పర్ధైనా తామిద్దరినీ పోల్చి చూపిస్తోన్న మనుషుల వల్ల వచ్చింది. తనకి జ్ఞానం తెలిసాక ఆ లోపం సవరించుకుంది. ఇప్పుడు తలచుకుంటే సిగ్గేస్తుంది. రేఖకు చెప్పేద్దామా అని ఒక్క క్షణం అనుకుంది. చూడు రేఖ అంటూనే ఆగిపోయింది. ఏంటక్క? కుతూహలంగా ముందు కొంగింది రేఖ. అంతలోనే మనసు మార్చుకుంది రాజీ. బాధగా ముఖం పెట్టి దిండులో తలదూర్చి అబ్బా తలనొప్పి అంది. ఉండక్క టాబ్లెట్ తెస్తాను అంటూ పరిగెత్తింది రేఖ. ఉస్సూరంటూ నిట్టూర్పు విడిచింది రాజ్యం. అమ్మ బాబోయ్ నయం చెప్పలేదు బయటికి. రేఖ నోట్లో మాట దాగదు. తనకు తెలిస్తే ఇంటిల్లపాదికి తెలిసినట్టే. మాస్టారు పెళ్లి చూపులట అంది ఆ రోజు ట్యూషన్లో. రజనీకాంత్ నవ్వుతూ ఒకటే మంత్రం నచ్చలేదని చెప్పేయ్ అనే సలహా ఇచ్చాడు. సరిగ్గా అలాగే చేసింది రాజ్యలక్ష్మి. పెళ్లి చూపులయ్యాక
అమ్మ రాజ్యం, ఆ అబ్బాయి నీకు నచ్చాడా అని తెల్లడిగితే తల అడ్డంగా తిప్పింది. చదువుకున్న వాళ్ళ లేడు అని గొణిగింది. దానికి నచ్చకపోతే ఎందుకే అని అంతటితో ఆ సంబంధాన్ని వదిలేశారు. రెండోసారి ఇంకో సంబంధం ఫైనల్ పరీక్షల ముందొచ్చింది. ఆ అబ్బాయి మెడిసిన్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. వాళ్ళది ఒంగోలు. డాక్టర్ గారి క్లాస్మేట్ అట వాళ్ళ నాన్న. పిల్ల మాకు తెలుసు, చూడనక్కర్లేదు, ఈ సంబంధం మాకిష్టమే అన్నారట వాళ్ళు. ఆ అబ్బాయి అందగాడు. ఇంటిల్లపాదికి ఆ కుటుంబంతో కాస్తో కోస్తో పరిచయం ఉంది. రాజ్యానికి తెలుసు వాళ్ళు. దాంతో రాజ్యలక్ష్మికి కంగారు పుట్టుకొచ్చింది. ఏం చెయ్యాలో పాలు పోలేదు. రజనీకాంత్తో చెప్పింది. ఆయన తాపీగా, ఏం భయం లేదులే రాజీ, గాబరా పడకు. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చదువు మీద దృష్టి పెట్టు ముందు. పెళ్లి విషయం తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. ఇంట్లో పెద్దవాళ్లు కూడా పరీక్షలయ్యాక మాట్లాడొచ్చని మౌనంగా ఊరుకున్నారు. పరీక్షలు అయిపోయాయి. చాలా బాగా రాసింది. క్లాసు తప్పకొస్తుంది అని ధైర్యంగా ఉంది. ఇక మాస్టారు రారు అనుకుంటే చెప్పలేని నిరాశ మేఘంలా మనసుని కమ్మేసింది. అదృష్టవశాత్తు రెండో చెల్లి రజని ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చింది. తనది లెక్కల గ్రూపే. లెక్కలు చూసునుంటే బాగుండి ఈ సంవత్సరం అనుకుంటోంది. డిగ్రీలో కూడా లెక్కలే తీసుకోవాలని ఆమె కోరిక. మాస్టారు లెక్కలు బాగా చెబుతారు కదక్క, ఈ సెలవులన్నాళ్ళు వారితో ట్యూషన్ చెప్పించుకుంటే బాగుంటుంది కదూ, ఏమంటావ్ అని అడిగింది అక్క రాజ్యాన్ని. రాజ్యలక్ష్మి కళ్ళు మెరిశాయి. ఆ కళ్ళల్లో కొత్త వెలుగొచ్చింది. అది గమనించిందా చెల్లి. మాస్టారంటే నీకు చాలా ఇష్టం కదూ అక్క అనేసింది వెంటనే. బాగా చెబుతారు మాస్టారు. ఆయన ట్యూషన్ వల్లనే నాకు మార్కులు బాగా వస్తున్నాయి లెక్కల్లో తెలుసా అంటూ తప్పించుకుంది. త్వరలో ఒంగోలు నుండి పెళ్లివారు ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తున్నారన్న కబురొచ్చింది. ఆ రోజు చెల్లి ట్యూషన్లో ఉంటే రాజ్యలక్ష్మి కూడా వచ్చి కూర్చుంది. రజనీకాంత్ కళ్ళతోనే పలకరించాడు. గుడ్ మార్నింగ్ మాస్టారు అంటూనే చెల్లితో 2 కప్పుల కాఫీ పట్టురామ్మా అని పురమాయించింది. ఆమె వెళ్ళింది. మాస్టారు, కొంపలు అంటుకున్నాయండి, ఎల్లుండి ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తున్నారట. రజనీకాంత్ అదిరిపడ్డాడు. ఏం చేద్దాం రాజీ? రాజ్యలక్ష్మి నిబ్బరంగా చూస్తూ, మీరు మా నాన్నని అడగండి అంది. ఆయన పేలవంగా నవ్వాడు. నేను అడగగానే మీ నాన్న సంతోషంగా ఒప్పుకుని నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడానికి నేనేమన్నా డాక్టర్నా, ఇంజనీర్నా, ఆఫీసర్ ర్యాంకులో ఉన్నానా? పిచ్చిరాజీ, మన పెళ్లి జరగడం అసంభవం అంటూ ఒక్క నిమిషం మౌనంగా ఉండి, రాజ్యం అంటూ గోముగా పిలిచాడు. ఏంటన్నట్లు కళ్ళెత్తి చూసిందామె. మీ నాన్నగారు నీ క్షేమం గురించి ఆలోచిస్తారు. ఏ తండ్రి అయినా తమ పిల్లలకి మంచి జీవితం ఇవ్వాలని ఆకాంక్షిస్తారు. నేను బ్రతకలేని బడిపంతుల్ని, పైగా నాకు బాధ్యతలున్నాయి. 2 చెల్లెళ్ల పెళ్లిళ్ళు చెయ్యాలి. అమ్మా నాన్నలను పోషించాలి. ఉన్న ఆస్తంతా అమ్మేసి వాళ్ళు నాకు చదువు చెప్పించారు. ఇలాంటి నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావు? బాగా ఆలోచించుకో. అతని ముఖంలోకి సూటిగా చూసింది రాజ్యలక్ష్మి. సరే, అలాగే ఈ సంబంధం చేసుకుంటాను. మీ మాట వింటాను. ఒక్క క్షణం రజనీకాంత్ ముఖం మాడిపోయినట్లయింది. బాధగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. రాజ్యలక్ష్మి పొక్కున నవ్వింది. ఒక్క క్షణం నేనా మాటన్నా భరించలేకపోయారే. మీ మాట నేనెలా పాటిస్తాననుకున్నారు మాస్టారు? భలే సలహా ఇచ్చారండి. మిమ్మల్ని మనసారా కోరుకున్నందుకు భలే సలహా ఇస్తున్నారండి. నవ్వుతూనే అంతలోనే కళ్ళనీళ్లు పెట్టుకుంది. రాజీ, నా పిచ్చి రాజీ అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు ప్రేమగా రజనీకాంత్. ఏడవకు ప్లీజ్. రాజ్యం కళ్ళు తుడుచుకుని గంభీరంగా కూర్చుంది. రజనీకాంత్ చేతులు కట్టుకుని, నేనన్నమాట నిన్ను నొప్పిస్తే నాది తప్పే, నన్ను క్షమించు, మరిప్పుడు అలా మాట్లాడను అన్నాడు సీరియస్గా ముఖం మార్చుకుని. అంటే ఊరుకునేది లేదు, తర్జనతో బెదిరించిందామె. ముఖాన చిరునవ్వు, కళ్లల్లో ఆరని తడి, ఎండావాన మిశ్రితంగా ఉన్న ప్రకృతిలా ఉందామె. రజనీకాంత్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు పరవశంగా. ఈ ప్రేమరాణి తనకి దక్కుతుందా అనుకుంటూ. రజని కాఫీ టిఫిన్లు పెట్టించుకుని వచ్చింది. వాళ్ల సంభాషణ ఆగిపోయింది అంతటితో. ముహూర్తాలు పెట్టుకున్నారు. లగ్న పత్రిక ఘనంగా వెళ్ళింది. రాజలక్ష్మి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లోపల చాలా కంగారుగా ఉంది. 1,00,000 శంకలు, కోటి అనుమానాలు. రజనీకాంత్ రాగానే జరిగిన సంగతి చెప్పి ఏం చేద్దాం చెప్పండి అని అడిగింది సీరియస్గా. ఇద్దరూ కలిసి ఆలోచించారు. పథకాలు వేశారు. ఏదీ తెగలేదు. ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాడు. ప్రేమించిన పడతి సన్నిధిలో ఆయనకు యుక్తాయుక్తాలు తెలియలేదు. వేరే ఊరు వెళ్ళిపోదామని ఆయన ఉద్దేశం. రాజ్యలక్ష్మి తల అడ్డంగా తిప్పింది. అమ్మ బాబాయ్, పెళ్ళవకుండా నేను వేరే ఊరికి రాను. ఇక్కడే గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికొద్దాం. మీ నాన్నగారు పసిగడితే మన పెళ్లి జరగదు ఆయన శంకించాడు. లోపల భయంగానూ ఉంది. ప్రేయసిని వదులుకునే ఆలోచన లేదు. ఎలాగైనా తమ పెళ్లి జరగాలి. కానీ ఎలా ఎలా? రజనీకాంత్ గుండెల్లో రాయి పడ్డట్లుంది. డాక్టర్ గారంటే అంతరాంతరాల్లో ఆయనకి తగని బెరుకు.
ఆయన వ్యక్తిత్వం ముందు తాను నిలబడలేనన్న భయానుభూతి. ఆయనకు గౌరవం చూపించడమే తప్ప 4 మాటలు మాట్లాడలేదు ఇంతవరకు. తన కూతుర్ని పెళ్లి చేసుకునొచ్చి ఆయన ఎదుట నిలబడ్డమే ఏదో కాంప్లెక్సు ఆవరించిందతన్ని ఆ క్షణంలో. అతని వంకే నిశితంగా చూస్తూ, నేనింకా మీరు సాహసికులని ఊహించుకున్నాను మాస్టారు. మా నాన్నగారంటే అంత భయమా? అంది రాజ్యలక్ష్మి. అదొక సవాలుగా తోచింది. ధైర్యం ఉప్పెనలా తోసుకొచ్చింది. ఇద్దరి స్నేహితుల్ని కలుసుకున్నారు. వాళ్ళు ఈ పెళ్లిని ప్రోత్సహించారు. గుళ్ళో పెళ్లి జరిగింది. పురోహితుడైన ఆంజనేయ శర్మ గారు గడగడలాడుతూనే పెళ్లి జరిపించాడు. స్నేహితులు ఫోటోలు తీస్తుంటే బాబాబు నన్ను తీకండి బీదవాణ్ణి అని ఒకటే వణుకు. ఆయన్ని చూసి అందరూ ఒకటే నవ్వడం. స్నేహితుల మధ్య అట్టహాసంగా కోలాహలంగా వివాహం జరిగిపోయింది. ఆ తర్వాత డాక్టర్ గారి ఇంటి ముందుకొచ్చి ఆగిన కారులో నుండి ఇద్దరూ కిందకి దిగారు. బయట పెళ్లి పందిరి వేస్తున్నారు. హాల్లో కూర్చుని బంధుమిత్రులతో ఏదో నవ్వుతూ చర్చిస్తున్నారు డాక్టర్ గారు. ఆ ఇంట్లో జరగబోతోన్న మొదటి శుభకార్యం అది. అందుకని చాలా ఉత్సాహంగా ఉంది అందరికీ. మెడల్లో పూలదండలతో చెయ్యి చెయ్యి కలుపునొచ్చిన ఆ జంటను చూసి అందరూ అవాక్కై నిలబడిపోయారు. తల్లి యశోదకు అసలే నరాల బలహీనత. ఆమెకు విషయం అర్థమయ్యి నిలువుగుడ్లు పడ్డాయి. మతి చెలించిందల్లా చూస్తోంది. నోటి నుండి ఒక్క ముక్క రాలేదు. ఆ తర్వాత హిస్టీరియా వచ్చిందల్లా బీసుకుని పడిపోయింది. ఏ డాక్టర్నో కలెక్టర్నో తేగల స్తోమత తండ్రికున్నప్పుడు ఇలా ఒక బడిపంతుల్ని డాక్టర్ గారి పెద్దమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చిందంటే ఎంత అమాయకురాలనుకోవాలి, ఎంత తెలివి తక్కువ. అక్కడున్నవారంతా అనుకున్న మాట అదే. ఆ మాస్టారు ట్యూషన్ చెప్పినట్లే చెప్పి చిన్నపిల్లని చేసి ఏదో మైకంలో పడేశాడు అనుకున్నారు కొందరు. డాక్టర్ గారి ముఖం నల్లగా మాడిపోయింది. ఈ హఠాత్ సంఘటనను ఆయన ఎదుర్కోలేకపోయారు. గబగబా పైకెళ్ళిపోయి గది తలుపులు బిగించుకున్నారు. వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పుడు శశిరేఖ పిన్ని అక్కడే ఉంది. పెళ్లిలో యశోదకు సాయం ఉండడానికని 3 రోజుల ముందే వచ్చిందావిడ. ఆమె కాసేపు తటపటాయించింది. ఆ తర్వాత రజనీకాంత్ని కూర్చోబెట్టి రాజ్యాన్ని గదిలోకి తీసుకెళ్ళింది. ఏంటమ్మా రాజ్యం, ఇలా చేశావు? కనీసం నాతోనైనా చెప్పొచ్చు కదా. రాజ్యలక్ష్మికి కళ్ళనీళ్లు చిప్పిలుతున్నాయి. ఏదో మొండి ధైర్యంతో ఇలా చేసింది. అయినా వీళ్ళంతా ఎందుకింత బాధపడతారు? ఏవో కొంపలు మునిగిపోయినట్లు, పెద్ద కష్టం వచ్చినట్లు ఏంటిదంతా? తనకిష్టమైన వాణ్ణి తను చేసుకుంది. పెళ్లికి లగ్నాలు పెట్టుకుంటే అమ్మా నీకిష్టమైన ఈ సంబంధం అని కూడా అడగలేదు ఈసారి. ఏంటో పిన్ని, అంతా తలవని తలంపుగా జరిగిపోయింది. నాకిష్టమైన వాడిని నేను చేసుకునే స్వతంత్రం నాకు లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా. అమ్మా నాన్న ఆశీర్వదించకపోయినా నువ్వైనా మమ్మల్ని దీవించు పిన్ని అంటూ వంగి ఆమె కాళ్ళకి నమస్కారం చేసింది రాజ్యలక్ష్మి. కలకాలం సుఖంగా సంతోషంగా పిల్లాపాపలతో వర్ధిల్లు రాజీ. కష్టమన్నది ఎరగకుండా కలతన్నది కలగకుండా కంటికి రెప్పలా కాచారు అమ్మా నాన్న ఎన్నాళ్ళు నిన్ను. నీ జీవితం ఆనందమయం కావాలనే వాళ్ళ కోరిక తల్లి. నువ్వెన్నుకున్న మార్గంలో నీకన్నీ సుఖ సంతోషాలు లభ్యం కావాలని దీవిస్తున్నాను అంటూ ఆమె రాజ్యలక్ష్మిని దగ్గరకు తీసుకుంది. చెల్లెళ్ళు చిన్ని తమ్ముడు నివ్వెరపోతూ ఏం మాట్లాడాలో తెలియక చూస్తున్నారు. వస్తాను పిన్ని, ఈ పరిస్థితి చూసి ఆయన నొచ్చుకోవచ్చు. మరి మేం వెళ్ళొస్తాం. ఉండమ్మా అంటూ శశిరేఖ పిన్ని గబగబా రాజ్యం గదిలోకి వెళ్ళి ఆమె బట్టలు సూట్ కేసు సర్దింది. రాజ్యాన్ని పిలిచి బొట్టు పెట్టి ఆమెకని కొన్న చీరలు జాకెట్లు చేతులు పెట్టింది. తన పర్సు నుండి కొంత డబ్బు తీసి ఉంచమ్మ రాజ్యం అంటూ రాజ్యం చేతికిచ్చింది. వద్దు పిన్ని. కాదు, నువ్వు ఇబ్బంది పడకూడదు. నీకిష్టమైన పెళ్లి చేసుకున్నావు. వివాహాలు స్వర్గంలోనే నిర్ణయింపబడతాయట. పెద్దవాళ్ల కోపం ఎన్నాళ్ళో ఉండదు. అంతా సుఖంగా ముగుస్తుంది. క్షేమంగా వెళ్ళిరండి. చిన్నబోయిన ముఖంతో ఏదో నేరం చేసిన భావనతో కూర్చున్నాడు రజనీకాంత్. జరిగిన అవమానం గుండెల్ని మండిస్తోంది. రాజ్యలక్ష్మి వెనగ్గా శశిరేఖమ్మ వచ్చారు. వస్తాం పిన్ని అంది రాజ్యలక్ష్మి. ఇద్దరూ శశిరేఖమ్మ గారికి నమస్కారం చేశారు. క్షేమంగా వెళ్ళిరండి బాబు. అనుకోని సంఘటన జరిగేసరికి వాళ్ళు షాక్కి లోనయ్యారు అంతే అందావిడ. రండి వెళదాం. అతని చేయి పుచ్చుకుని రాజ్యలక్ష్మి ముందుకు నడిచింది. జీవితంలోకి, తాను కట్టుకున్న స్వప్న లోకంలోకి, అనుభవ సారంలోకి, కోరుకున్న వ్యక్తితో కలిసి చేయబోయే కాపురంలోకి. రజనీకాంత్ వాళ్ళది విజయవాడ దగ్గరున్న పల్లెటూరు. తల్లి తండ్రి ఉన్నారు. 3 ఆడపిల్లలు. కుటుంబం పెద్దదే. కాస్తో కూస్తో పొలం ఉంది. తండ్రి వ్యవసాయం చేస్తాడు. పెద్దవాడు రజనీకాంత్. పెద్ద చెల్లెలు ఆదిలక్ష్మి పెళ్ళయింది. ఆ ఊరే మేనమామకిచ్చి చేశారు పెళ్లి. మీ వాళ్ళు ఏమంటారో అంది రాజ్యలక్ష్మి సంశయంగా. కొడుకు పెద్ద చదువులు చదివాడు. దండిగా కట్నం వస్తుంది. ఆ కట్నంతో 2 ఆడపిల్లలకు పెళ్లి చేయొచ్చు అంటూ ఆశపడేది తల్లి కనకమ్మ.
కారు దిగొస్తోన్న కొడుకు వెనగ్గా తల వంచుకుని నడిచొస్తోన్న కొత్త పిల్లను చూడగానే విషయం అర్థమై ఆమె నివ్వెరపోయింది. వచ్చి ఇద్దరూ కాళ్ళకి నమస్కారం చేస్తుంటే స్థాణువైపోయి అలాగే విరుచుకు పడిపోయిందావిడ. ఆమెకి హిస్టీరియా ఉంది. తనకి కష్టమైన పని జరిగినప్పుడు ఆమెకి ఫిట్స్‌లా వస్తుంది. ఆ తర్వాత గంటకు గాని ఆమెకి తెలివి రాలేదు. అంతా కంగారు పడి ఆమె చుట్టూ మూగిపోయారు. రజనీకాంత్ ముఖం మ్లానమైంది. రాజ్యలక్ష్మి బెరుగ్గా చూస్తుండిపోయింది. తాము చేసిన పని ఇంత అనుచితమైందా? ఇంతమందిని ఇలా బాధ పెట్టవలసినంత కాని పని తామేం చేశారు? ఎందుకిలా జరుగుతోంది? ఆమె మనసు వికలమైపోయింది. అప్పుడే పొలం నుండొచ్చాడు తండ్రి దశరథ రామయ్య. ఆయనకి విషయం అర్థమైంది. రజనీకాంత్ తండ్రి వంకే తదేకంగా చూస్తున్నాడు. ఆయన వెంటనే స్పందించాడు. భాను అంటూ చిన్న కూతుర్ని దగ్గరకు పిలిచి, అక్కేది, మీ ఇద్దరూ అమ్మని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టండి అంటూ చెప్పి రాజ్యలక్ష్మి వైపు తిరిగి, రామ్మా రా లోపలికి అంటూ ఆహ్వానించాడు. అదేమిట్రా బాబు, ఆ అమ్మాయిని బయట నిలబెట్టావు, లోపలికి తీసుకురా అన్నాడు కొడుకుతో. రాజ్యలక్ష్మి రజనీకాంత్ లోపలికొచ్చారు. అమ్మా, లక్ష్మీదేవిలా గుమ్మంలోకొచ్చావు తల్లి. మీ అత్తయ్య చేష్టలకు భయపడకు. దానికి కోపం ఎక్కువ, ఆవేశపడుతుంది. తాను అనుకున్న దానికి కించిత్తు తేడా వచ్చినా ఆ ఆశాభంగానికి ఆమె తట్టుకోలేదు. నీకీ సంగతి ముందుగానే చెప్తున్నానమ్మా. ముందు ముందు నువ్వు మనసు కష్టపెట్టుకోకుండా అంటూ నవ్వాడు. అతి ప్రశాంతంగా ఉందా నువ్వు? ఒక్క స్థిరచిత్తులు మాత్రమే అలా నవ్వగలరని అనిపించింది రాజ్యలక్ష్మికి. నాన్న, నువ్వైనా మమ్మల్ని దీవించు అన్నాడు రజనీకాంత్. ఇద్దరూ ఆయన పాదాలకు నమస్కరించారు. ఆయన దీవించారు. చల్లగా పిల్లా పాపలతో చిరకాలం వర్ధిల్లండి అంటూ. రాజ్యలక్ష్మికి గుండెల్లో కంగారింకా తగ్గలేదు. ఇందర్ని కలవరపెట్టి బాధపెట్టి ఈ పెళ్లికి తొందరపడి పొరపాటు చేశామా అన్న ప్రశ్న మెదడును తొలుస్తోంది. పుట్టింట్లో అలా, అత్తింట్లో ఇలా. ఒక స్త్రీ పురుషుడు ప్రేమించుకుని పెళ్లాడే వ్యవహారంలో ఎన్ని విషయాలు అంతర్లీనంగా ఉన్నాయి. పెద్దల ఆమోదముద్ర లేని పెళ్లికి ఇన్ని అవరోధాలు ఆటంకాలునా? తను పెద్దలతో చెప్పవలసింది. చెబితే ఒప్పుకునేవారా? కనీసం రజనీకాంత్ వాళ్ళకెందుకు చెప్పలేదు? రాజ్యలక్ష్మి ఏరి కోరుకున్న జీవితం ఇది. మేరునగంలాంటి గంభీరుడైన తండ్రిని ఎదుర్కొని తన వ్యక్తిత్వం నిలుపుకొని తన జీవితాన్ని తాను కోరుకున్న రీతిలో మలుచుకోవాలని ప్రయత్నించింది. పెద్దమ్మాయి ఆదిలక్ష్మి తల్లి పక్కన కూర్చుని విసురుతోంది. భానుమతొచ్చి రావదినా అంటూ రాజ్యలక్ష్మిని లోపలికి తీసుకెళ్ళింది. విశాలాక్షి, భానుమతి ఆమెతో కూర్చుని మాట్లాడుతున్నారు. ఏంరా బాబు, ఇదేమిట్రా ఉరుములేని పిడుగులా ఇలా చేశావు? నాతో ఒక్క మాటైనా చెప్పలేదేం నాయనా అన్నాడు తండ్రి. రజనీకాంత్ తండ్రి 2 చేతులు పుచ్చుకున్నాడు. నాన్న, అనుకోకుండా ఇలా జరిగిపోయింది. నన్ను క్షమించు నాన్న. చెప్పే వ్యవధి లేకపోయింది. ఆయన ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు. అంతా విధి, మన చేతిలో ఏముందయ్యా అంటూ నిర్వేదం వెలుబుచ్చాడాయన. ఆయన కళ్ళ ముందు తరిగిపోతున్న తన పొలాలు కనిపిస్తున్నాయి. శక్తి తరిగిపోతున్న తన ఆరోగ్యం గుర్తుకొస్తోంది. పెళ్లికెదిగిన 2 ఆడపిల్లలు కనిపిస్తున్నారు. ఆయన తమాయించుకున్నాడు. బాబూ, ఆ అమ్మాయిది ఏ ఊరు, ఎవరమ్మాయి అంటూ అడిగాడు. తెనాల్లో రామచంద్రరావు గారిని పెద్ద డాక్టర్ ఆయన, వారి అమ్మాయి ఈమె, నా స్టూడెంటు. రామచంద్రరావు గారా? ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. లిప్తపాటు ఆశ్చర్యం, ఆనందం ఆయన కళ్ళల్లో మెరిసింది. ఆ డాక్టర్ గారి పేరు ఎరగని వాళ్ళు ఆ చుట్టుపక్కల లేరు. మంచి హస్తవాసి గల డాక్టర్, బాగా ధనవంతుడు. ఊళ్ళో లీడింగు డాక్టర్ ఆయన. రజనీకాంత్ కంఠంలో ఉత్సాహం ఉంది. అది సరే, ఆయన పెళ్లికి ఒప్పుకోలేదా? మీరసలు ఆయనకి చెప్పలేదా? అనుమానంగా అడిగాడు. రజనీకాంత్ తల అడ్డంగా తిప్పాడు. ముందు తెలీదు, పెళ్లి చేసుకుని వెళ్ళాం అక్కడికి కానీ అంటూ ఆగిపోయాడు. అక్కడేం జరిగిందో కొడుకు చెప్పకుండానే తండ్రి గ్రహించాడు. తొందరపడ్డారు బాబు అని ఊరుకున్నాడు అంతే. అంత నిరాశలోనూ ఆశని చూశాడా తండ్రి. కొడుకు బీదపిల్లని చేసుకుని తీసుకుని రాలేదు. కులం తక్కువ పిల్ల కాదు. ఒక ఉన్నత వంశ సంజాతనే, ఒక కలిగిన ఇంటి పిల్లనే చేసుకున్నాడు. ఆయన మనసుకి కాస్త స్వాంతన కలిగింది. ఆయన పల్లెటూరి మనిషి, కులాల పట్టింపులు ఎక్కువగా ఉన్న సంఘంలోని వాడు మరి. నెమ్మదిగా భార్య ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె మంచం మీద అటు తిరిగి పడుకుని ఏడుస్తోంది. రజనీకాంత్ కూడా తండ్రి వెనకే వచ్చాడు. కొడుకొచ్చిన అలికిడి విని ఆమె స్వరం ఇంకాస్త పెంచింది. రజనీకాంత్ అసహనంగా అన్నాడు. ఎందుకిలా ఏడుస్తున్నావు? నేనేం కాని పని చేశానని ఈ రాద్ధాంతం? తల్లి కళ్ళెత్తి చూసింది. లేచి కూర్చుంది. కాని పని కాక గొప్ప పనంటావరా దీన్ని? తల్లి తండ్రి చచ్చిపోయామని అనుకున్నావా? ఒరే, ఈ 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి నువ్వు చేసుకుంటే ఎంతో సంతోషించేదాన్ని. ఎలా చేయగలనరా ఇప్పుడే ఆడపిల్లల పెళ్లిళ్ళు? అందుకే అన్నారా బాబు, అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డాలనాడు బిడ్డలు కాదని. మన ఇంటి పరిస్థితి గుర్తుంటే నువ్విలాంటి అఘాయిత్యం చేసేవాడివేనా?
అంటూ ఏడ్చింది. అలా ఏడుస్తూనే ఉంది. తండ్రి కసుమన్నాడు. శుభం అంటూ అబ్బాయి పెళ్లి చేసుకునొస్తే లక్ష్మీదేవి లాంటి కోడల్ని తీసుకొస్తే ఆ ఏడుపులేమిటి, నోరు మూసుకో ముందు అంటూ. రజనీకాంత్ అన్నాడు. ఆ విషయంలో నువ్వేం భయపడకమ్మా. చెల్లెళ్ళిద్దరి బాధ్యత నాది, సరేనా? ఆమె అనుకుంటోంది. ఏ చిన్న పనైనా తనకు చెప్పకుండా చేయని కొడుకు ఎంత ధైర్యంగా ఎలా స్వతంత్రించగలిగాడు? ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదు. ఆ పిల్ల ఏదో మంత్రం వేసుంటుంది. వీణ్ణి వల్లో వేసుకునుంటుంది. ఇక నువ్వు దేనికి బాధపడకూడదు. ఏదైనా నాతో చెప్పు. ఆమె రజనీకాంత్ చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంది. బాబూ, చూస్తున్నావు కదరా ఈ సంసారం. నీ మీద ఆశలన్నీ పెట్టుకుని కూర్చున్నావు. నీకు దండిగా కట్నం వస్తే ఆడపిల్లల పెళ్లికి అడ్డుపడుతుందనుకున్నావు. మీ నాన్నగారిక ఓపిక లేదు. ఎలా బాబూ, ఈ సంసారం ఎలా ఏదనరా? నా చేత కాదురా. మళ్ళీ ఏడుపు. రజనీకాంత్ అన్నాడు. అమ్మా, పెళ్ళవగానే పరాయవాణ్ణైపోతానా? ఇంటి బాధ్యతలన్నీ నావి కావా? నువ్వింకేం ఆలోచించుకో, లే. అది సరే బాబూ, ఈ పెళ్ళేమిట్రా? వాళ్ళ నాన్నకిష్టం లేదా? ఎవరికీ చెప్పకుండా చేసుకోవడమేమిట్రా? రజనీకాంత్ నవ్వాడు. ఈ అమ్మాయికి లక్షల కట్నం ఇచ్చి డాక్టర్ సంబంధం చేయబోతున్నారమ్మా. అది కాదనొచ్చేసింది రాజ్యం. స్నేహితులంతా కలిసి మా ఇద్దరికీ గుళ్ళో పెళ్లి చేశారు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బొగ్గన వేలేసుకుంది. లక్షల కట్నమే అంటూ. అంతలో అనుమానంగా, పెళ్ళయ్యాక మీ మామగారింటికి వెళ్ళారా అని అడిగింది. ఆ, వెళ్ళి వాళ్లకు షాక్ తినిపించొచ్చాం. జరిగింది ఊహించిన ఆమెకి ఆశాభంగం కలిగింది. వియ్యంకుడి మీద కోపం తోసుకునొచ్చింది. తన కొడుకేం తక్కువ? ఎంఎస్సీ చదివాడు. వాడు నచ్చలేదా ఆయనకి? జరిగిన దానికి కలిగిన అసంతృప్తితో ఉన్న కోడల్ని చూడాలన్న ఉత్సుకతతో ఆమె నెమ్మదిగా లేచింది. కోడలున్న గదిలోకి వెళ్ళింది. అత్తగారి వంక భయంగా సంకోచంగా చూసింది రాజ్యలక్ష్మి. ఎందుకో ఆమంటే హృదయంలో ఒక రకమైన బెరుకు, భయం ఏర్పడ్డాయి. ఏమాత్రం ఆప్యాయత చూపని ఆమె వంక చూస్తూ నిట్టూర్పును విడిచింది. తనను చూస్తూనే పెద్ద ఆశాభంగం పొందినట్లు పడిపోయారావిడ. అంటే తనని మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతుందనేగా అర్థం. భానుమతి రాజ్యలక్ష్మి పక్కనే ఉంది. ఒక్క క్షణం నిలబడి కోడల్ని చూసి కాఫీలు పంపిస్తాను రా అమ్మా అంటూ భానుమతిని పిలుస్తూ వెళ్ళిపోయిందావిడ. విశాలాక్షి, భానుమతి ఇద్దరికూ రాజ్యలక్ష్మి ఎంతో నచ్చింది. రాజ్యలక్ష్మిని వాళ్ళు సరదాగా కబుర్లు చెబుతూ తమలో కలుపుకున్నారు. ఆత్మీయత చూపిస్తున్నారు. కొన్నాళ్లపాటు ఆ ఊళ్ళో, చుట్టుపక్కల ఊళ్ళల్లో, బంధువుల్లో ఈ పెళ్లి గురించే వింతగా, విడ్డూరంగా కథలు కథలుగా చెప్పుకున్నారు. కలిగినింట పుట్టిన రాజ్యలక్ష్మి ఏనాడు డబ్బు లేదని, తక్కువైందని అనుకోలేదు. ప్రేమించిన వాడే సర్వస్వం అనుకుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు అంత సమస్యాపూరితమైనవి కావని ఆమె నమ్మకం. పెళ్లి మేలో జరిగింది. రజనీకాంత్ ట్యుటోరియల్ కాలేజీలో ఉద్యోగం మానేశాడు. అతనికి గవర్నమెంట్ స్కూల్లో జాబ్ వచ్చింది.